దేవుని నామమునకే మహిమ కరుగునుగాక. ఇది ఇద్దరి అన్నదమ్ముల కథ. కాలం గడిచింది. ఇద్దరూ పెద్దవారవుతున్నారు. ఏసావు వేటగాడు, బలమైనవాడు, మొరటివాడు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోడు. కాని యాకోబు చాలా తెలివైనవాడు. ఒకరోజు ఏసావు వేటకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఏం దొరకలేదు. బాగా అలసిపోయాడు. ప్రాణం సొమ్మసిల్లిపోయేలా ఉంది. అదే సమయానికి యాకోబు తన గుడారం ఎర్రని కలగూర వంటకం వండుకుంటున్నాడు. యాకోబును కొంచెం ఇమ్మని అడిగాడు. దానికి యాకోబు నీ జన్మహక్కు ఇమ్మన్నాడు. ఏసావు ప్రాణంకన్నా జన్మహక్కు ముఖ్యం కాదని సరే అన్నాడు. యాకోబు తన అన్నతో ప్రమాణం చేయించుకున్నాడు. ఈ విషయం ఇస్సాకుకి తెలియదు, కాని రిబ్కాకి తెలుసు. కాలం గడిచింది. ఏసావు ఇద్దరు అన్యస్త్రీలను వివాహం చేసుకున్నాడు. వారు ఇస్సాకుకి రిబ్కాకి మనోవేదన కలుగజేశారు. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడయ్యాడు. సరిగ్గా కనిపించడం లేదు. తన పెద్ద కుమారుణ్ణి పిలిచి వేటాడి మాంసం తెచ్చి భోజనాన్ని సిద్ధపడుచుకుని తీసుకునిరా, తిని మనసారా నిన్ను దీవిస్తాను అని చెప్పాడు. రిబ్కా ఈ విషయాన్ని విన్నది. ఏసావు వేటకు వెళ్లగానే రిబ్కా యాకోబును పిలిచి జరిగిన సంగతి చెప్పి తండ్రి దగ్గర దీవెనలు తీసుకోమన్నది. యాకోబు మొదట వద్దని వారించాడు. తండ్రికి దొరికిపోతే శాపమే ఇస్తాడు అన్నాడు. కాని రిబ్కా ఉపాయం చేసి ఏసావు వస్త్రములు తొడిగించి ఏసావులా తయారుచేసి ఒక దూడను వధించి సిద్ధంచేసి ఇస్సాకు దగ్గరకు పంపించింది. మొదట్లో ఇస్సాకు అనుమానించినా సరిగ్గా కనిపించకపోవడంతో భోజనం చేసి మనసారా ఆశీర్వాదాలు మొత్తం యాకోబుకిచ్చి దీవించాడు. వెంటనే అక్కడ్నుండి యాకోబు బయటకు వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ఏసావు తండ్రి దగ్గరకు భోజనాన్ని సిద్ధపరిచితేగా జరిగిన సంగతి విని బహుగా ఏడ్చాడు. దేవుడు చెప్పినట్టు ఈ విధంగా ఏసావు చిన్నవానికి దాసుడయ్యాడు. దేవుని ప్రణాళిక నెరవేరింది. దేవునికి ముందే తెలుసు ఏసావు తన ప్రణాళికకి సరైన వ్యక్తిగా ఉండడు అని. ఈ కథ ద్వారా కొన్ని విషయాలు గ్రహించాలి. దేవుని ప్రణాళికలో ఆయన ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని పొందుకోవాలి అంటే తొందరపాటుతనం, విచక్షణారాహిత్యం పనికిరాదు. మాట ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించే జ్ఞానం ఉండాలి. ఇహలోక ఆశీర్వాదాల కోసం, అభివృద్ధి కోసం దేవుని వరాలను తాకట్టు పెట్టకూడదు. మనుషుల దృష్టిలో యాకోబు మోసగాడిగా కనబడినా దేవుని ప్రణాళిక నెరవేర్చిన వ్యక్తి, తెలివైనవాడు. తన మామ దగ్గర తన జ్ఞానం కనబడుతుంది. యబ్బోకురేవు దగ్గర యాకోబు చేసిన ప్రార్థన తన జ్ఞానాన్ని తెలియచేస్తుంది. ఏది ఏమైనా ఇహలోక అవసరాల కోసం మనకు కలిగిన వాటిని, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ ఆశీర్వాదాలను తొందరపడి కోల్పోతే దాని ద్వారా ఎంత విలువైన వాటిని కోల్పోతామో ఏసావు జీవితం ద్వారా గ్రహించవచ్చు. ఆమేన్. మీరేం గ్రహించారో కమెంట్ రూపంలో తెలియచేయండి.